రాష్ట్రంలో పత్తి పంట చాలా ముఖ్యమైన పంట. అదేవిధంగా దేశంలో ఈ మన రాష్ట్రం మూడో అతిపెద్ద రాష్ట్రంగా పత్తి పండించే రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రపంచంలో చూసినట్లయితే మనకు పత్తి పండించే దేశాల్లో మన భారతదేశం మొదటి దేశంగా చెప్పుకోవచ్చు. పోయిన సంవత్సరం కనుక మనం విస్తీర్ణం చూసినట్లయితే మొత్తం ప్రపంచంలో 318 లక్షల హెక్టార్లలో సాగు చేయబడింది. అదేవిధంగా మన భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే దాదాపు 125 లక్షల హెక్టార్లలో సాగు చేయబడింది. మన తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే 18-19 లక్షల హెక్టార్ల వరకు సాగు చేయబడింది. ఒకవేళ మనం దిగుబడి కనుక చూసుకున్నట్లు ఈ పత్తి దిగుబడిని దూదు రూపంలో కనుక పోలుస్తా ఉంటారు. మన భారతదేశంలో దూదు దిగుబడి కనుక చూసుకున్నట్లయితే 429 కిలోలు ఒక హెక్టార్ కి దూది దిగుబడి మనం పొందుతా ఉన్నాం. అదే మిగతా ప్రపంచంలో మిగతా దేశాలు కనుక చూసుకున్నట్లయితే ఉదాహరణకి ఆస్ట్రేలియా కనుక చూసుకున్నట్లయితే 22 క్వింటాలు వాళ్ళు పత్తి దూది 20 22 క్వింటాల పత్తి దూది దిగుబడి ఒక హెక్టార్ కు పొందుతా ఉన్నారు. అదేవిధంగా చైనా కనుక చూసుకున్నట్లయితే 19-20 క్వింటాల వరకు వాళ్ళు దూది దిగుబడి ఒక హెక్టార్ పొందుతా ఉన్నారు. ఈ విధంగా మనకన్నా దాదాపు 2-3 రెట్లు ఎక్కువ దిగుబడి మిగతా మిగతా దేశాలలో పొందుతా ఉన్నారు. దీనికి గల కారణాలు మన దేశంలో దిగుబడి తక్కువగా ఉండడానికి గల కారణాలు కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏంటంటే మనం ఒక ఎకరం విస్తీర్ణంలో పెంచే పత్తి మొక్కల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు మనం చూసిన కంట్రీస్ తో పోల్చుకున్నట్లయితే అదేవిధంగా నేల యొక్క సారం కూడా దీంట్లో ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనం రెయిన్ ఫెడ్ అంటే వర్షాధారంగా ఎక్కువ మొత్తంలో పత్తిని పండిస్తా ఉన్నాం. ఈ 3 కారణాలు ముఖ్యమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇంకా గులాబీ రంగు పురుగు ఇట్లాంటి చీడపీడల వల్ల కూడా కొంతవరకు మన దిగుబడి అనేది తక్కువగా ఉంది. ఈ అధిక సాంద్రత పత్తి కనుక మనం చూసుకున్నట్లయితే దీనిలో పత్తి ఈ ఈ అధిక సాంద్రత యొక్క సాగు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం దిగుబడి ఎక్కువ మొత్తంలో పొందడం అనేది ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకి మొక్కల యొక్క ఒక ఎకరా విస్తీర్ణంలో మొక్కల సంఖ్య అనేది గణనీయంగా మనం పెంచుతా ఉన్నాం. ఈ మొక్కల సంఖ్యను కనుక మనం చూసుకున్నట్లయితే మనకి మనం సాధారణంగా మన తెలంగాణ రాష్ట్రంలో సాలుకి మధ్య అదే విధంగా మొక్కకి మధ్య కనుక చూసుకున్నట్లయితే 4 ఫీట్లు సాలుకి అదే విధంగా మొక్కకి 2 ఫీట్లు 4 ఫీట్లు ఈ విధంగా మనం పెడతా ఉన్నాం. ఇట్లా మనం పెట్టడం వల్ల 2000 నుంచి 7000 వరకు గరిష్టంగా మనం మొక్కలను పొందుతా ఉన్నాం. మనం ఈ అధిక సాంద్రత పద్ధతిలో కనుక మనం పెట్టుకున్నట్లయితే అంటే సాలుకి మధ్య 3 ఫీట్లు అదే విధంగా మొక్కకి మధ్య 1/2 ఫీటు నుంచి 8 ఇంచుల వరకు మొక్కకు మధ్య ఉండే విధంగా మనం పెట్టుకుంటే దాదాపు 22,000 నుంచి 30,000 వరకు మనకు మొక్కల సంఖ్య అనేది వచ్చే విధంగా ఉంటుంది. ఈ విధంగా మనం పెట్టుకున్నట్లయితే మనకు విత్తన మోతాదు ముఖ్యంగా 2-3 కేజీల వరకు మనకు విత్తన మోతాదు అనేది అవసరం పడుతూ ఉంటుంది. ఈ పెట్టుకునే విధానంలో కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో అచ్చుతోలి మనం పెడతా ఉంటాం. ఈ వర్షం సంవత్సరం అంతకు ముందు సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే మనకు 2-3 రోజుల్లోనే ఎక్కువ మొత్తంలో వర్షపాతం మనం పొందడం జరిగింది. ఆ విధంగా మనం ఎక్కువ మొత్తంలో వర్షం 2-3 రోజుల్లో పడినప్పుడు మనకేంటంటే డ్రైనేజ్ అనేది ప్రాపర్ గా ఉండదు. కాబట్టి ఈ బోధశాల పద్ధతి కనుక మనం అవలంబించినట్లయితే మనకేంటంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. అదే విధంగా వర్షాధారంగా పత్తి పంటను పండించినప్పుడు సాయిల్ యొక్క మాయిశ్చర్ కూడా మనకి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఈ అధిక సాంద్రత పద్ధతిలో ఎరువుల మోతాదు కనుక చూసుకున్నట్లయితే జనరల్ గా మనం ఉపయోగించే మోతాదులు ఏవైతే ఉన్నాయో 24 కేజీల భాస్వరం, అదే విధంగా 24 కేజీల పొటాషియం, అదే విధంగా 48 కేజీల నత్రజని ఈ మూడింటిని మనం ఉపయోగించుకొని పెంచుకోవచ్చు. దీనిలో మొత్తం భాస్వరం ని 24 కేజీలు అంటే 3 బస్తాల సూపర్ గానీ లేకపోతే ఒక బస్తా డిఏపి గానీ మనం కల్టివేషన్ చేసేటప్పుడు అంటే రొటవేటర్ గానీ కల్టివేటర్ కొట్టేటప్పుడు మాత్రం మనం భూమిలో మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని దున్నిన తర్వాతకి మనం అచ్చుతోలి గానీ లేకపోతే బోధసాల పద్ధతి గానీ చేసిన తర్వాతకి మనం
ఈ పత్తి విత్తనం పెట్టిన తర్వాత మనకు 20 రోజులప్పుడు, అదే విధంగా మొక్కలు పెరిగిన 40 రోజులు, అదే విధంగా 60 మరియు 80 రోజులు. ఈ 4 డేట్స్‌లలో 20, 40, 60, 80 మనం విత్తనం పెట్టిన రోజుల తర్వాతకి 25 కేజీల యూరియా, అదే విధంగా 10 కిలోల పొటాష్, ఈ 2 కలిపి మనం మొక్కకి దగ్గరగా కొంచెం భూమిలో గనుక వేసినట్లయితే మనం మొక్కకు కావాల్సిన ఎరువుల మోతాదును పూర్తిగా అందించిన వాళ్ళం అయితాం. హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్‌లో అంటే అధిక సాంద్రత పద్ధతిలో మనం మొక్కల్ని ఏసినప్పుడు ఏంటంటే రైతులు వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి అంటే దగ్గరగా అయితాయి. మొక్కలు దగ్గరగా అయితాయి అనేది ఉంది. వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది. అయితే దీన్ని మనం ఈ మొక్కల పెరుగుదలను తగ్గించుకోవడానికి ఇక్కడ మీరు చూడొచ్చు 3 ఫోటోలు మనం పెట్టడం జరిగింది. మొదటి ఫోటోలో మనం ఈ మెపిక్వాట్ క్లోరైడ్ అనే ఈ గ్రోత్ రెగ్యులేటర్‌ను, శాఖీయ పెరుగుదల యాజమాన్యం కోసం మనం వాడే మందును స్ప్రే చేయడం జరిగింది. దీంట్లో గనుక మనం చూసుకున్నట్లయితే కణుపు నిడివి అనేది చాలా తక్కువగా కావడం అనేది జరిగింది. దీనివల్ల మొక్క పెరుగుదలను మనం తగ్గించడం జరుగుతా ఉంటుంది. ఈ రెండో ఇమేజ్‌లో అంటే రెండో ఫోటోలో గనుక మనం చూసుకున్నట్లయితే మనకి మధ్యలో ఉండే మొక్క ఉంది. ఈ మధ్యలో ఉండే మొక్కలో మనం ఏంటంటే ఈ మెపిక్వాట్ క్లోరైడ్ మందును మనం స్ప్రే చేయలేదు. ఈ పక్కన ఉన్న 2 ఏవైతే ఉన్నాయో ఈ 2 మొక్కల్లో మనం స్ప్రే చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించొచ్చు కణుపు నిడిమి ఎంత మొత్తంలో తగ్గిందనేది. దీనివల్ల మనం శాఖీయ పెరుగుదలను మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మూడో ఫోటోలో కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఇది ఫస్ట్ మొక్క ఒకసారి స్ప్రే చేసింది. రెండో మొక్క ఒకసారి ఫస్ట్ మొక్క అసలు స్ప్రే చేయండి. రెండోది ఒకేసారి స్ప్రే చేసింది. అదే విధంగా థర్డ్‌ది 2 సార్లు స్ప్రే చేసింది. ఈ కణుపు నిడిమి ఎంత మొత్తంలో తగ్గిందో మనం ఈడ మనకి పరిశీలించినట్లయితే తెలుస్తా ఉంటుంది. ఈ మెపిక్వాట్ క్లోరైడ్ అనే శాఖీయ పెరుగుదల మందు మనకి చమత్కార్ అని మనకు మార్కెట్‌లో లభ్యమవుతా ఉంది. ఇది 0.8 నుండి 1 లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఈ శాఖీయ పెరుగుదలను మనం అరెస్ట్ చేయొచ్చు. ఇది ఎప్పుడెప్పుడు స్ప్రే చేయాలి అన్నట్లయితే మనకి గూడ అంటే మొగ్గలు వచ్చినప్పుడు ఒకసారి, అదే విధంగా కాయ పెరుగుతున్నప్పుడు, కాయ కొంచెం లావైతుంది, కాయ పెరుగుదల మంచిగా ఉంది అన్నప్పుడు మనకి 2 టైమ్స్ మనం స్ప్రే చేసినట్లయితే మనం ఈ హై డెన్సిటీ ప్లాంటింగ్ లో మొక్కలు గుబురుగా పెరగడాన్ని మనం నివారించుకోవచ్చు. జనరల్ గా మనకేంటంటే ఇప్పుడు కలుపు అనేది రైతుకి ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ ఐడెన్టిటీ ప్లాంటింగ్ లో మనం ముఖ్యంగా పెట్టినట్లయితే ఈ గుంటుగా గాని, గొర్రు గాని ఓన్లీ ఒకటే సైడ్ మాత్రమే మనం చేసుకునే అవకాశం ఉంటుంది. రైతు సాధారణ పద్ధతిలో పెట్టినప్పుడు ఏంటంటే 2 సైడ్స్ పొడవులు మరియు వెడల్పులో ఇట్లా 2 సైడ్స్ నుంచి రైతు కలుపు యాజమాన్యం కోసం గొర్రును తోలే అవకాశం ఉంటుంది. అదే మనం ఐడెన్టిటీ ప్లాంటింగ్ లో మనం మొక్కలను పెట్టినట్లయితే ఓన్లీ ఒక సైడ్ మాత్రమే మనం గొర్రును ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే కలుపు మందులు కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే కలుపును మంచిగా పూర్తిగా నివారించుకునే అవకాశం ఉంటుంది. దీనికోసం ఏంటంటే మనకి పెండిమిథాలిన్ అనే మందు మనకు దొరుకుతా ఉంది. స్టాంప్ అని ఇంకా వివిధ పేర్లతోటి మనకు మార్కెట్ లో లభ్యమవుతా ఉంటుంది. ఇది 1 నుంచి 1.2 లీటర్లు మన భూమి స్వభావాన్ని బట్టి మనం ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. ఇదేంటంటే కొంచెం తడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం గింజలు పెట్టిన 24 నుంచి 48 గంటల్లో భూమిలో సరిపడు తేమ ఉన్నప్పుడు మనం ఇది స్ప్రే చేసుకోవచ్చు. ఒకవేళ కొంచెం రైతులు ఎవరైనా డ్రైలో అంటే కొంచెం మాయిశ్చర్ లేనప్పుడు కనుక మొక్కలు పెట్టినప్పుడు మనకి పెండిమిథాలిన్ 38.7% అనేది స్టాంప్ ఎక్స్ట్రా అని మనకి దొరుకుతా ఉంటుంది. ఇది కొంచెం భూమిలో తడి తక్కువగా ఉన్నప్పుడు కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఇది ఒక ఎకరానికి 800 మిల్లీలీటర్లు మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా కొత్తగా ఏంటంటే ఈ పెండిమిథాలిన్, అదే విధంగా పైరిథయోబ్యాక్ సోడియం మ్యాక్స్ కాట్ అనేది కొత్త మందు కూడా కలుపు మందు కూడా మనకి లభ్యమవుతా ఉంటుంది. ఇది కూడా 800 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి కలుపు ఇది మనం మొదట్లో ఎప్పుడైతే మనము విత్తనం పెట్టిన తర్వాత మనం కలుపు తర్వాత రాకుండా ఉండడానికి ఈ మందులు పిచికారీ చేసుకోవచ్చు. విత్తనం పెట్టిన తర్వాత మనం ఏ మందులు పిచికారీ చేసుకోవాలి అనుకుంటే మనకి 25 నుంచి 30 రోజులప్పుడు మనకి ఈ పంట వేసిన రోజుల తర్వాతకి మనకి క్విజాలోపాప్ ఇథైల్ టర్కా సూపర్ అని దొరుకుతా ఉంటుంది. ఇది 400 మిల్లీలీటర్లు
ఒక ఎకరానికి. అదే విధంగా పైరిథయోబ్యాక్ సోడియం ఇది 250 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి. ఈ 2 మందులు కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి మొక్కలు, అదే విధంగా వెడల్పాటి కలుపు మొక్కలు ఈ రెండింటిని మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా ముఖ్యంగా మనకేంటంటే మొదటి దశలో మనకి పంట ఇప్పుడు మనం పెట్టే విత్తనం దాదాపు సీడ్ ట్రీటెడ్ విత్తనమే మనకి లభ్యమవుతా ఉంటుంది. కాబట్టి మొదట్లో ఒక 20 రోజుల వరకు రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే డ్రై స్పెల్స్ మనకి ఇప్పుడు ఉన్న లాంటి పరిస్థితులు 2-3 రోజుల నుంచి కొంచెం వర్షాలు అనేవి పడట్లేవు. ఇప్పుడు ఉన్నట్లు పరిస్థితులు ఉంటే మనకి తామర పురుగుల యొక్క ఉధృతి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఈ తామర పురుగులను మనం కంట్రోల్ చేసుకోవడానికి మనకి ఫిప్రోనిల్ అనే మందు దొరుకుతా ఉంటుంది మార్కెట్ లో. ఇది 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగుల యొక్క ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ముఖ్యంగా పురుగు సమస్యలు కనుక చూసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు అనేది ముఖ్యమైన పురుగు. దీన్ని మొదటి దశలో మనం కంట్రోల్ చేయడానికి ఏంటంటే మన పంట విత్తనం పెట్టిన 25-30 రోజులప్పుడు ఎప్పుడైతే మన పొలంలో పువ్వు అనేది స్టార్ట్ అవుతా ఉంటుందో ఆ పువ్వు స్టార్ట్ అయ్యే టైంకి మనకి గులాబీ రంగు యొక్క తల్లి పురుగు అనేది వచ్చి ఈ పువ్వు మొగ్గల పైన మనకి గుడ్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో మనకి ఫిరమోన్ ట్రాప్స్ మనం ఒక ఎకరానికి 8-10 గనుక మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ గులాబీ రంగు యొక్క పురుగు ఉధృతిని మనం మొదటి దశలోనే కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. ఆ గులాబీ రంగు పురుగు యొక్క తల్లి పురుగులు మనకు క్యాచ్ అవ్వడం అంటే ఈ ఫిరమోన్ ట్రాప్ లో పడ్డది చూసి మనం మొదటి దశలో ఈ థయోడి కార్బ్ గాని ప్రొఫినోఫాజ్ లాంటి ఇట్లాంటి మందుల్ని మనం వేప నూనెతో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం తర్వాత స్టేజ్ లో వచ్చే గులాబీ రంగు పురుగుని మనం సమర్థవంతంగా నివారించిన వాళ్ళం అవుతాం. ఇంకోటి ఏంటంటే మనకి ఇది ఈ కాయకుళ్ళు తెగులు అనేది ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. ఇది ఎప్పుడంటే ఎక్కువ మొత్తంలో వర్షాలు మనకి కాయ దశలో కనుక పడినప్పుడు 3-4 రోజులు లేకపోతే వారం రోజులు కంటిన్యూస్ గా కనుక మనం వర్షాలు పడినప్పుడు ఈ కాయకుళ్ళు తెగులు అనేది మనకు వస్తూ ఉంటది. ఇట్లాంటి సందర్భంలో మనకి టిల్ట్ ప్రొపికొనజోల్ అనే మందు మనం 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదే విధంగా ఇదేంటంటే ముఖ్యంగా ఈ కాయకులు తెగులు 2 విధాలుగా ఉంటుంది. మనకి మొదటి ఫోటోలో కనుక చూసుకున్నట్లయితే బాహ్య కాయకులు తెగులు, అదే విధంగా రెండవ ఫోటోలో కనుక చూసుకున్నట్లయితే మనకి అంతర కాయకులు తెగులు. ఈ రెండింటికి బాహ్య కాయకులు తెగులు వచ్చినప్పుడు మనకేంటంటే ఈ ప్రొఫికొనజోల్ అనే మందును మనం పిచికారీ చేసుకోవచ్చు. అంతర్గత కాయకులు తెగులు వచ్చినప్పుడు కాపర్ ఆక్సి క్లోరైడ్ అనే మందును 3 గ్రాములు, అదే విధంగా ప్లాంటామైసిన్ 0.1 గ్రాము లేకపోతే 10 లీటర్లకి 1 గ్రామ్ చొప్పున మనం కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ 2 కాయకుళ్ళు తెగుళ్లను మనం నివారించుకున్న వాళ్ళం అవుతాం. ఇది మనకేంటంటే ఈ హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ అనేది ముఖ్యంగా ఈ మన దిగుబడులు మన తెలంగాణ ప్రాంతంలో దాదాపు 40-60% వరకు మనకి ఈ పత్తి పంటను నల్లరేగడి భూముల్లో కాకుండా చిలక భూములు కొంచెం సారం తక్కువగా ఉన్న నేలల్లో, అదే విధంగా రెయిన్ ఫెడ్ అంటే వర్షాధారంగా మనం ఎక్కువ మొత్తంలో పండిస్తా ఉన్నాం. ఈ ఈ ఏరియాలో అంటే ఇట్లాంటి ప్రాంతంలో పండించే రైతుల యొక్క దిగుబడి పెంచడానికి మనం ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ హైడెన్సిటీ ప్లాంటింగ్ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు అనేది మనకి ముఖ్యంగా మనకి సమాధానంగా చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి రెండో పంటగా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మనకి నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ మొదటి వారం వరకే మనకి పూర్తి పంట అనేది మనకి చేతికొచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకు రెండో పంటగా మొక్కజొన్న కానివ్వండి, లేకపోతే పప్పు దినుసులు కానివ్వండి, లేకపోతే కూరగాయలు కానివ్వండి, ఇట్లాంటి పంటలను మనం రెండో పంటగా వేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి పంట తొందరగా అయిపోతా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. అంటే ఇంతకుముందు గత 2-3 సంవత్సరాల క్రితం కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి మే చివరిలో లేకపోతే జూన్ మొదటి వారంలో వేసి దాదాపు ఫిబ్రవరి, మార్చి వరకు కూడా రైతులు నీళ్ళు ఇచ్చి పొడిగిస్తా ఉండేది. దీనివల్ల ఏంటంటే మనకి ఈ గులాబీ రంగు పురుగు యొక్క లైఫ్ సైకిల్ అనేది కంటిన్యూ అవుతా ఉండేది. దాన్ని ఇప్పుడు మనం ఈ ఐడెన్సిటీ ప్లాంటింగ్ వేయడం వల్ల ఈ లైఫ్ సైకిల్ ని అంటే దాని యొక్క కాల చక్రాన్ని మనం బ్రేక్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా మనం ఈ ఐడెన్సిటీ ప్లాంటింగ్ లో మనకి సరైన మోతాదులో మనకు మెపికాట్ క్లోరైడ్ కానివ్వండి, లేకపోతే మనం మోతాదుకు మించి
ఎరువుల్ని గనుక వేసినట్లయితే ఈ ఏపు మొక్కల పెరుగుదల అనేది ఏపుగా ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల మనకి ఈ ఈ పూత కాత రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన మోతాదులోనే మనకి ఎరువుల్ని వేయవలసిందిగా రైతులను కోరుతా ఉన్నాను.